హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మేము ముందుకు ఇప్పుడు ఒక 200 ఫీట్ రోడ్కి 100 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి కమర్షియల్ ప్రాపర్టీని చూపించడం జరుగుతుందండి. ఇది మనకు బెంగళూరు హైవే ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్ అండి. ఇది బెంగళూరు వెళ్తుంది. ఇది చూడండి 200 ఫీట్ రోడ్, ఆల్రెడీ సెట్ బ్యాక్ కూడా ఉంది. ఇది శంషాబాద్ నుంచి వచ్చేటువంటి రోడ్ అండి. ఇక్కడ నుంచి మనకు ఒక్కసారి చూడండి, అంతా ఫుల్గా బిజీగా ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు. ఈ పక్కన కనిపిస్తున్నట్టు కన్స్ట్రక్షన్ వచ్చేసి వాసవి వాళ్ళదండి. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా మనకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పొచ్చు. ఒక్కసారి చూడండి, ఇది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి రోడ్ అండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ టు బెంగళూరు హైవే మనకు షాద్నగర్కి వెళ్ళేటువంటి రోడ్ అని చెప్పొచ్చు. ఈ 200 ఫీట్ రోడ్ నుంచి మనకు ఒకసారి అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆటో కంటే ముందు ఉన్నటువంటి ప్రాపర్టీ ఒకసారి చూస్తాను చూడండి. జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంది ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా. ఇది 100 ఫీట్ రోడ్ ఉన్నటువంటి, ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ ప్రపోజల్లో ఉన్నటువంటి రోడ్ అండి. ఈ రోడ్కే ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు. ఇది ఎగ్జాక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు ఇక్కడ జస్ట్ ఒక 10 మినిట్స్లో రావచ్చు. అండ్ బిఫోర్ కొత్తూరు కంటే బిఫోర్ ఉంటుంది ఇది. ఇది 1200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇదంతా కూడా నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇదే అండి నేను ఇందాక చెప్పినటువంటిది. అది బెంగళూరు హైవే. ఇదే అండి మనం చూపించేటువంటి ప్రాపర్టీ. రైట్, ఈ బిల్డింగ్ పక్కకే ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి 2 రోడ్స్ ఉంటాయండి. అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్. ఇది బ్యాక్ సైడ్ రోడ్ అండి. ఇది వచ్చేసి 20 ఫీట్ రోడ్డు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ ఉంటుంది. రైట్, ఈ 2 రోడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అండి. ఇదంతా కూడా R1 జోన్లో ఉంటుంది. హైరేజ్ అపార్ట్మెంట్స్కు లేదా మనకు విల్లాస్ కూడా మంచి పర్మిషన్ వచ్చేటువంటి ఏరియా అని చెప్పొచ్చు. ఇది ఫ్యూచర్లో మనం మంచి హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు. ఇది 100 ఫీట్ రోడ్. ఇది డైరెక్ట్గా మనకు మహేశ్వరం వెళ్తుంది ఈ యొక్క రోడ్ అనేది. రైట్, ఇదండి చూపించండి. ఈ ఫ్రీ కాస్ట్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇది రోడ్ ఫేసింగ్ కూడా బాగుంటుంది మనకు. దాదాపుగా ఇది ఒక 140 దాకా మనకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఒక్కసారి చూడండి ఈ గేటు. ఇది రేట్ వచ్చేసి 29,000 చెప్తున్నారు అండి ఫర్ స్క్వేర్ యార్డ్స్. ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అయింది. R1 జోను. నెగోషియేషన్ ఉంటుంది రేట్ విషయంలో. ఇది ఒక్కసారి చూడండి, ఇది మనకు పర్ఫెక్ట్ షేప్లో ఉంటుందండి ప్లాట్ కూడా. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి వాసవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ విలేజెస్ అండ్ దాంట్లో ఆ విలేజ్లలో కూడా మంచి బిల్డింగ్స్, దాదాపుగా ఒక 5 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా చూపిస్తాను. ఒక్కసారి చూడండి. రైట్, ఇదే అండి మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇది ఆల్రెడీ 100 ఫీట్ రోడ్కి మనకు సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. రైట్, ఇంకో ఇదే అండి మనకు ఈ బిల్డింగ్, ఈ రూమ్స్ ఉన్నటువంటిది ఆల్రెడీ. ఇది రేట్ వచ్చేసి 29,000. ఈ యొక్క గ్రీన్ కలర్ది మనకు సెట్ బ్యాక్ ఉందండి. ఇది ఆల్రెడీ చూపిస్తాను. ఇక్కడ చూడండి అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇది సార్ రేట్ వచ్చి 29,000, 1200 స్క్వేర్ యార్డ్స్ అండి. రేట్ తగ్గుతుంది. ఇలాంటి మంచి ప్రాపర్టీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి సార్. ఇది ఎగ్జాక్ట్గా మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తుంది సార్. ఇది మనకు శంషాబాద్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. బెంగళూరు హైవే సార్ ఇది సార్. ఒక్కసారి చూడండి సార్. ఇది మళ్ళీ కూడా చూపిస్తున్నా. రెడ్ సాయిల్, ఫుల్ రెడ్ సాయిల్ ఉంటుంది. మంచి సెట్ బ్యాక్ ఉంటుంది. క్లియర్ టైటిల్. ఇది ఆల్రెడీ మనకు లీగల్ ఒపీనియన్ ఉన్నటువంటి ప్రాపర్టీ సార్ ఇది. ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ సార్, ఇలాంటి మంచి వీడియోల కోసం.